ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సంపంగి, అలా వంటగదిలోకి వెళ్ళి మా ముగ్గురికి టీ కలుపుకొని తీసుకుని రావే. నాకు టీ పెట్టడం రాదు. నేర్చుకోవే. ఎవరైనా కలిపిస్తే జుర్రుకుంటూ తాగడం తెలుసు కదా. వెళ్ళవే, వెళ్ళు, టీ కలిపి తీసుకురా. ఇంకా ఇక్కడే ఉంటే వీళ్ళు నా చేత సేవలు చేయించుకునేలా ఉన్నారు. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నాను. అమ్మయ్యా, ప్రమాదం తప్పింది. రానా రా, పద. ఏమండి, మిమ్మల్ని ఎవరూ చూడలేదు కదా? లేదు రేవతి, ఎవరూ చూడలేదు. సరే, ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. ఎవరైనా చూస్తారు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. లోపలికి రండి. గట్టిగా మాట్లాడకండి. అలా మాట్లాడకపోతే నాకు వినపడదు కదా. అన్నా, నీకిప్పుడు ఏది వినబడకపోతేనే మంచిది. మాట్లాడకుండా లోపలికి పద. తినడానికి తప్ప ఇంకా దేనికి నువ్వు నోరు తెరవకూడదు. అవును, రండి. లోపలికి వెళ్ళండి. వేరి సంపంగి, స్లీపింగా? నిద్రపోలేదు, నిద్రపోతున్నట్టు నటిస్తుంది. వెళ్ళండి. వెరీ బ్యాడ్ గర్ల్. హాహా, ఈ మాట లోపలికి వెళ్ళి చెప్పండి, చూద్దాం. సిగ్గుపడింది చాలు, లోపలికి వెళ్ళండి మరిది గారు. పదండి. హలో, ఎవరు? నాగలక్ష్మి గారా? అవును, మీరెవరు? నేను కాంట్రాక్టర్ రంగారావు గారి మనిషిని. ఆ పిల్లివారు వచ్చి నరేష్ ని విడిపించుకెళ్లారు. ఈ విషయం రంగారావుకు తెలుసా? ఆయన ముందే తీసుకెళ్లారమ్మా. తన ముందే నరేష్ ని తీసుకెళ్తుంటే ఊరుకున్నాడా? ఆ పిల్లివారు కత్తులు చూపించి బెదిరించారమ్మా. దాంతో సార్ భయపడ్డారు. సరే, నరేష్ ఉన్న ప్లేసు పిల్లివారికి ఎలా తెలిసింది? రంగారావు పిల్లివారితో నా గురించి ఏదైనా వాగాడా? దీన్ని ఎలా సమర్థించుకోవాలి? బావగారు, 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 ఎక్కడికి వెళ్తున్నారు? మల్లికని కలవడానికి వెళ్తున్నాను. ఏంటి బావగారు, ఆటలుగా ఉందా? ఇప్పుడు మీరు బయటికి వెళ్తే పోలీసుల చేతికి చిక్కుతారు. మల్లికని చూడాలనుంది కోమలి. నేను ఇలాంటి నేరం చేయలేదు. అది తనతో చెప్పాలి. ఆ తర్వాత నన్ను పోలీసులు పట్టుకున్నా పర్వాలేదు. బావగారు, మీరు పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. ముందు మీరు గదిలోకి వెళ్ళండి. సంపంగి చూస్తే ప్రమాదం. ఏంటి కోమలి ఇది? ఇన్నాళ్ళు వాడెవడో నన్ను బంధించుంచాడు. ఇప్పుడు మీరు కూడా నన్ను బంధిస్తున్నారు. ఇంకా ఎన్నెల్లో బయటికి రాకుండా ఉండాలి. నా వల్ల కావడం లేదు. నేను వెళ్ళి మల్లికను చూసి రావాలి. వెళ్ళొస్తా. ఆగండి బావగారు, చెప్పేది కాస్త వినండి. మీరిలా చేస్తే మీకోసం పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. ప్లీజ్ లోపలికి వెళ్ళండి బావగారు. చెప్తే అర్థం చేసుకోవేంటి కోమలి? ప్రస్తుతం మా మాట కాస్త వినండి. వెళ్ళండి. నేను చెప్పేది ఒకసారి విను కోమలి. ముందు మీరు గదిలోకి వెళ్ళండి. ఒకే ఒక్కసారి మల్లికను చూసొచ్చేస్తాను. చెప్పేది వినండి బావగారు, ప్లీజ్. ఇప్పుడు ఎవరూ లేరు కదా.
ఒక్కసారి వెళ్ళి చూసిస్తాను. అయ్యో, సంపంగి చూస్తే ప్రమాదం బావగారు. ప్లీజ్ వెళ్ళండి. కోమలి నరేష్ బాబు గారి రూమ్ దగ్గర ఎవరితో మాట్లాడుతుంది? నేనెవరికంటా పడకుండా మల్లికను చూసిస్తాను. ప్లీజ్ బావగారు, కాస్త ఓర్పుతో ఉండండి. పోనీ మల్లికకు ఫోన్ చేసుకోనా? ఇప్పుడక్కడ మల్లిక పక్కన అందరూ ఉంటారు. మీరు కాల్ చేస్తే అనుమానం వస్తుంది. 2 మాటలు మాట్లాడతాను. ప్లీజ్ బావగారు, వద్దు. కోమలి, సంపంగా ఎవరితో మాట్లాడుతున్నావు? మాట్లాడటమేంటి? నేనెవరితో మాట్లాడటం లేదే. నేను చూశానక్క. అదా, అది ఎలుకేదే ఉంటే దాన్ని పో అని తరుముతున్నాను అంతే. నిద్రపోకుండా ఎలుకలు పిల్లులు తరుముతున్నావా? అంటే అది ఎందుకీ అబద్ధాలు? నమ్మకపోతే నువ్వే వెళ్ళి చూసుకో. దాగుడు మూతలు దండాకోర్, ఎక్కడి దొంగలు అక్కడే కాప్చు. ఎవరు లేరే. మరి కోమలి ఎవరితో మాట్లాడుతోంది? ఇదేదో మాయలాగా ఉంది. కనిపెడతా. పదనా. రే నరేషు, నీకు కొంచెమైనా బుద్ధుందా? నిన్ను ఎవరూ చూడకూడదని ఇంట్లోకి తీసుకొచ్చి గదిలోనే ఉండమంటే నువ్వు బయట తిరుగుతున్నావేంటి? మల్లిక నన్ను హంతకున్నా అనుకుంటుంది కదా. నేను హత్య చేయలేదని మల్లికకు చెప్పొద్దా? నరేష్ అన్నా, ఇప్పుడు నువ్వు బయటికెళ్తే నీతో పాటు మేం కూడా ఇరుక్కుంటాం. రే, పోలీసులు నిన్ను ఆ ఇరుకు గదిలోకి నెట్టకూడదనేరా నిన్ను ఇక్కడ భద్రంగా ఉంచాం. దయచేసి అది అర్థం చేసుకుని నడుచుకోరా. అలా కాదని బయటకొచ్చావో చచ్చావే. ఇంకా గోల చేస్తే దురదగుంటాకుతో పచ్చడి చేసి తినిపిస్తాను, జాగ్రత్త. నేను హత్య చేయనప్పుడు ఎందుకు భయపడాలి? ఓన్లీ నారాయణ కిల్లు అయినో. నారాయణే సత్యం బాబాయిని హత్య చేశాడని ఆరోపణ చేస్తే సరిపోదు. దానికి తగిన ఆధారాలు కావాలి. అవును బావగారు, అప్పటిదాకా మీరు జాగ్రత్తగా ఉండాలి. అదేం కుదరదు. నేను మల్లికను చూసి తీరాలి. నేనెవరికంటే పడకుండా వెళ్ళి ఒకసారి మల్లిక చూసిస్తాను. ఇంతమంది చెప్తున్నా మల్లికను చూడాలి మల్లికను చూడాలంటే అర్థం ఏంట్రా? ఎరా, బుర్రలో ఏం లేదా? సంపంగికి ఎక్కడ అనుమానం వస్తుందో అని మేం భయపడుతుంటే నువ్వేంట్రా? రే నరేష్, యూ డోంట్ గో అవుట్. వెరీ డేంజర్ రా, ప్లీజ్ రా. సత్యం బాబాయ్ గారిని ఎవరు హత్య చేశారన్నది బయట పడేంత వరకు మీరు బయటికి రావాలన్న ఆలోచన మానుకోండి మరిది గారు. అప్పటి వరకు ఆగడం నా వల్ల కాదు. నేను ఇప్పుడే మల్లికను చూడాలి. దానికో మార్గం చెప్పండి, లేదా నేను మళ్ళీ పారిపోతా. అలాగే, మేం దానికి ఏం చేయాలో ఆలోచించి చెప్తాం. అప్పటి వరకు మీరు కాస్త ఓర్పుతో ఉండండి ప్లీజ్ బావగారు. వీడిని అనుక్షణం కనిపెట్టి ఉండడం కష్టం. ఏదో ఒకటి చేసి వీడు మల్లిక కలుసుకునే ఏర్పాటు చేయండి.
మల్లిక చెప్తేనే వీడు వింటాడు. అవును రేవతి, వీడు చూస్తే జాలేస్తుంది.